హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం నిఫ్టీని చూస్తున్నాం. నిఫ్టీని గమనిస్తున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా ఒకే విషయాన్ని అగైన్ అండ్ అగైన్ నేను ఏం చెప్తుంటాను, ఫస్ట్ డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. సో డే టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాము. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఆల్ వాల్యూస్ని, ఆల్ ప్యాటర్న్స్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత డే టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, ఏదైతే ఈ డేట్ కనిపిస్తుందో 7th April 2026, మనం ప్రీవియస్ డేనే మాట్లాడుకున్నాము. ఈ యొక్క వాల్యూకి బిలో వెళ్తేనే ఇక్కడ బ్లాక్ కలర్ లైన్తో నిన్న ఇండికేట్ చేసామన్నమాట. ఈ యొక్క వాల్యూకి బిలో సస్టైన్ అయితేనే బేరిష్ పొజిషన్ చూస్తామండి, అంతవరకు బేరిష్ పొజిషన్ చూడకూడదు అని చెప్పామన్నమాట. సో డే టైం ఫ్రేమ్ ప్రకారంగా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏమవుతుందనేసి ఈ వాల్యూ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందని ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, డే టైం ఫ్రేమ్లో మన యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, 15 minutes టైం ఫ్రేమ్లోకి మూవ్ అవుతున్నాం. నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్లో సో ఇక్కడ కూడా మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందామండి. సో ఇక్కడ కూడా చేసుకున్నట్లయితే ఎస్టర్డేనే నేను ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామనేది ఒకసారి మీరు గమనించండి. ఈ వాల్యూ అంతా కూడా మనము ఏం చేసాము, సపోర్ట్ జోన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్టర్డే కూడా ఇంకొక విషయం చెప్పాను, ఏదైతే ఈ బాక్స్ జోన్ నుంచి మార్కెట్ ఇలా కిందికి వెళ్తుందో తొందరపడి బేరిష్ పొజిషన్ తీసుకోకండి. ఏదైతే బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందో ఈ బ్లాక్ కలర్ లైన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది డే టైం ఫ్రేమ్లో. దాని బిలో సస్టైన్ అయితేనే, దానికి 23,145 కింద సస్టైన్ అయితేనే బేరిష్ చూస్తాం, అంతవరకు చూడకూడదు అనుకున్నాం. ఎగ్జాక్ట్గా చూడండి, 23,145ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ అబోవ్ మూవ్ అయిందన్నమాట. సో ఫైనల్గా క్లోజింగ్ ఎక్కడ జరిగింది, 23,396 రూపాయల దగ్గర జరిగింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ చూడండి, ఇది ఒక హైయా మార్కెట్కి ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. అగైన్ దీని తర్వాత ఒక హై ఫామ్ అయింది. కానీ ఫస్ట్ హై కంటే సెకండ్ హై ఎబోవ్ ఉందా బిలో ఉందా అని చూస్తే ఖచ్చితంగా ఫస్ట్ హై కంటే సెకండ్ హై బిలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, ప్యాటర్న్ లోవర్ హై. ఓకే అండి, సో లోవర్ హై ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ విధంగా మనం ఏం చేసాం, ఒక ట్రెండ్ లైన్ కూడా అప్లై చేసాం. ఇప్పుడు రేపు ఏం అవ్వాలి, ఈ ట్రెండ్ లైన్ ఎబోవ్ సస్టైన్ అయితే, ఈ ట్రెండ్ లైన్కి ఎబోవ్ సస్టైన్ అయితేనే అప్ ట్రెండ్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు ట్రెండ్ లైన్కి ఎబోవ్ సస్టైన్ అవ్వకుంటే అగైన్ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అదేమవుతుంది, మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. ట్రెండ్ లైన్ ఎబోవ్ బ్రేక్ అయిన వెంటనే మనం ట్రేడ్ చేసుకుంటామా అంటే, హారిజెంటల్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, దీన్ని గమనించండి. ఇది ఈ యొక్క వాల్యూ హారిజెంటల్ రెసిస్టెన్స్ 23,556. అలాగే ఈ వాల్యూ కూడా చూసినట్లయితే 23,627. సో మనం ఈ వాల్యూని వదిలేద్దాం, డైరెక్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని అప్లై చేద్దాం. లేదు ఖచ్చితంగా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెండు రెసిస్టెన్సులు మార్కెట్ బ్రేక్ అవ్వాలి. 23,556ని 23,623ని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితేనే 23,789 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంటే, గ్యాప్ అప్ అవుతుంది అనుకోండి, ఎక్కడ గ్యాప్ అప్ అయిందో చూసుకొని వాల్యూస్ని మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లోకి మూవ్ అవుతున్నాం. ఎందుకు 5 minutes టైం ఫ్రేమ్లోకి మూవ్ అవుతామంటే, ఇంకా స్మాల్ టైం ఫ్రేమ్లో ఏ విధమైన ప్యాటర్న్ ఫామ్ అయిందనేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే అండి, సో ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క బాక్స్ జోన్ కంటే మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ ఏమైంది, 23,145 అయింది. దానికి ఒక గ్రీన్ కలర్ లైన్లో ఇండికేట్ చేస్తున్నాను. రెసిస్టెన్స్ రేపు ఏమవుతున్నాయి, ఈ యొక్క ట్రెండ్ లైను అండ్ హారిజెంటల్ లైన్స్ అన్నీ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతున్నాయి. సో ఈరోజు ప్యాటర్న్ ఏమైందంటే, డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ జరిగింది. ఎట్లా చూడండి, ఇక్కడ మార్కెట్ ప్యూర్ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ ఫామ్ అయిందా. ఈ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ని ఎప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతుంది అనుకున్నాం, మార్కెట్ ఈ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్లో ఉన్నంతసేపు బేరిష్ అని మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతుందంటే, దీని ఎబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే ట్రెండ్ రివర్స్ అవుతుంది. అలా ట్రెండ్ రివర్స్ అయినప్పుడు ఎక్కడ దాకా టార్గెట్ వెళ్తుందో తెలియాలి కదా. ఎక్కడ టార్గెట్, ప్యాటర్న్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఇక్కడ ప్యాటర్న్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా ప్యాటర్న్ ఒక హై వరకు వెళ్ళే సందర్భం ఎక్కువగా ఉంది. వెళ్ళిందా అంటే ఆల్మోస్ట్ వెళ్ళిందండి. సో 10లో 8 నుంచి 9 సార్లు ఇలా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్యాటర్న్ ఒక హైయే మీ టార్గెట్ అవుతుంది. వెళ్ళిందంటే ఖచ్చితంగా ప్యాటర్న్ ఒక హై వరకు వెళ్ళింది. ప్యాటర్న్ ఒక హైని రెస్పెక్ట్ చేస్తూ మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది, ఎబోవ్ వెళ్ళకుండా బిలో క్లోజ్ అయిందనమాట. సో ఈ ప్యాటర్న్ యొక్క హై ఏమవుతుంది, కరెంట్ డే హై కూడా అవుతుందన్నమాట. ప్యాటర్న్ యొక్క హైయే కరెంట్ డే హై అవుతుంది. కరెంట్ డే హై ఏమవుతుంది, మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. మరి రేపు బేరిష్ పొజిషన్ చూడడానికి మనకు చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయండి. బేరిష్ పొజిషన్ చూడడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మల్టిపుల్ టైం రెసిస్టెన్స్ మార్కెట్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్లన్నింటినీ బ్రేక్అవుట్ అయితే వెరీ గుడ్ అండి, ఇంకా బయ్యర్స్లో బాగా స్ట్రెంత్ ఉన్నట్లు.
బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇక్కడ క్లియర్గా మీకు ఒక అప్ ట్రెండ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. క్లియర్గా ఏ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే క్లియర్గా అప్ ట్రెండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ అప్ ట్రెండ్ ప్యాటర్న్లో ఉన్నంతసేపు మార్కెట్ బుల్లిష్గానే చూడాల్సి వస్తుందండి. ఎప్పుడైతే ఈ అప్ ట్రెండ్ ప్యాటర్న్ లో బ్రేక్ అవుతుందో, ఈ యొక్క అప్ ట్రెండ్ ప్యాటర్న్ లో బ్రేకే సస్టైన్ అవుతుందో అప్పుడు మనం బేరిష్గా చూస్తాము. అలా బేరిష్గా చూస్తున్నప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కదండి, ఇక్కడ మళ్ళీ సపోర్టు ఈ వాల్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేసాము, డే టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అవుతున్నాము, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చాము. 15 మినిట్స్ టైంలో కూడా మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఫైనల్గా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎటువంటి ప్యాటర్న్లో మార్కెట్ మూవ్ అవుతుంది, ఎక్కడెక్కడ స్మాల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి, వాటిని బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఎలా అప్ సైడ్కి వెళ్తుందనే విషయాన్ని క్లియర్గా తెలుసుకున్నాం అనమాట. సో ఈ విధంగా 1 డే బిఫోరే మీరు చేయాల్సిన ప్రిడిక్షన్ అంతా చేసి మార్కెట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు జస్ట్ ప్యాటర్న్లో ఉన్నంతసేపు బేరిష్ అని, కానీ ప్యాటర్న్ యొక్క ఎబోవ్ బ్రేక్అవుట్ అయినా బుల్లిష్ అవుతుంది, లేదు ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయితే బేరిష్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ముందుగానే మీరు ఎస్టిమేషన్ వేసి కూర్చున్నారు కాబట్టి ప్రశాంతంగా వాల్యూస్ వచ్చినప్పుడు అక్కడ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మీకు రిస్క్ అనేది లో రిస్క్ గాను, రివార్డ్ అనేది వెరీ హైగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డ్ అండి. దయచేసి ప్యాటర్న్స్ గురించి కానీ, చార్ట్ ప్యాటర్న్స్ గురించి కానీ, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ గురించి కానీ, అండ్ ట్రెండ్ లైన్స్ గురించి కానీ తెలియకుండా ఎప్పుడూ కూడా ఆప్షన్స్లో ట్రేడ్ అనేది చెయ్యకండి. మార్కెట్లో 70+ టాపిక్స్ ఉన్నాయండి, నియర్ బై ఒక 70+ టాపిక్స్ ఉన్నాయి. ఆ 70+ టాపిక్స్ని మీరు నేర్చుకున్న తర్వాతనే ఏం చేయాల్సి ఉంటుంది, ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.